నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా సూపర్ టాపిక్స్ చేసుకుంటూ పోతున్నాం మనం. ఏంటంటే న్యూమరాలజీ పరంగా, అలాగే వాస్తు పరంగా మన నేమ్స్ గానీ, మన బిజినెస్ నేమ్స్ గానీ ఎలా ఉండాలి, ఏంటన్నది మనం న్యూమరాలజీ వైజు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ రోజుల్లో మనకు ఆస్ట్రాలజీ కన్నా న్యూమరాలజీ నంబర్స్‌ని చాలా వరకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఏంటంటే మన లైఫ్‌లో మనము ఒక తిథుల నుంచి పుట్టినయే తేదీలు మనందరికీ తెలుసు. అయితే ఈ రోజుల్లో మనకు మొబైల్ నంబర్ పరంగా ఎలా ఉండాలి, మన లైఫ్‌కు ఏముండాలి అసలు అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఈ రోజు నుంచి మీ అందరికీ ఒక కాంటెస్ట్. ఏంటంటే మన న్యూమరాలజీ వీడియోస్ చూసే వాళ్ళకి మెయిన్‌గా మీకు ఒక మంచి మొబైల్ నంబర్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంటెస్ట్ ఏంటంటే 500 మెసేజెస్ మనకు రావాలి. ఏంటంటే ఎలా రావాలి అంటే మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము ఈ 3 పెట్టినప్పుడు అక్కడ మేము 500 మెంబర్స్‌లో ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి 500 మెసేజెస్‌కి ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి ఈ 10 మెంబర్స్‌ని ఫస్ట్ 1-2 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషను, ఫ్రీ మొబైల్ నంబర్ ఉంటుంది. అలాగే 3-4 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 546కి వచ్చేసి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 5-6 వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 946 మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 946కి 7-8 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇద్దరికి కూడా. 1546కి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ నంబర్స్ ఏంటంటే మినిమం 5000 నుంచి ఉన్నాయి. మనకు లక్కీ నంబర్స్ అవి మనకు ఏజెంట్స్ ఇస్తారు. ఇక్కడ నుంచి లక్కీ నంబర్స్ దాదాపు 1 lakh వరకు ఉన్నాయి కాబట్టి ఇవి మీరు మన వీడియో చూసినందుకు గాను మీరు సెలెక్ట్ అయితే ఇలా చేయడం జరుగుతుంది. అలాగే 9-10 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 1946 మొబైల్ నంబర్ రేట్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ కన్సల్టేషను అనేది ఎందుకు ఇస్తున్నామంటే ఇక్కడ కూడా మీకు ఫ్రీ కన్సల్టేషన్ వర్త్ మినిమం నా కన్సల్టేషన్ ఫీజు 1546 ఉంటుంది. ఈ 1546కి ఈ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 10 మందికి గాను ఫ్రీ కన్సల్టేషను ప్లస్ మీ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక దీనికి సంబంధం లేదు కాంటెస్ట్‌కి. అది మీ పిల్లల గురించి, మీ పిల్లల పేర్ల గురించి కానీ, వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ తెలుసుకోవడానికి ₹469 పిల్లలకి కన్సల్టేషన్ ఉంటుంది. పర్ హెడ్ పిల్లలు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. మనము మొబైల్ నంబర్ గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం అన్నిటి గురించి మన లైఫ్‌లో ఏముండాలి, ఏముండకూడదని మనం తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఈ మొబైల్ నంబర్ ఎండింగ్‌లో ఏ స్థానాలు ఉంటే బాగుంటుంది అనేది, ఏ స్థానంలో ఏ నంబర్ ఉంటే బాగుంటుంది అనేది ఖచ్చితంగా ప్రతిరోజు ఒక వీడియోలో మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజు మనము 7వ నంబరు, మనము 0 ఉంటే ఎలాంటి సమస్య వస్తుంది, 10వ స్థానంలో ఇంజన్ నంబర్, 1 ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, 2 ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, 3 ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, 4 ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, 7 ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి. మరి 5, 6 ఎక్కడ పోయిందంటే 5 లేదా ఎండింగ్ నంబర్ 6 ఉండాలి. 5 లేదా 6 ఉండాలి. ఎందుకంటే బిజినెస్ నంబరు, మనీ నంబరు, మనీ బిజినెస్ మనీ, ఈ 2 నంబర్స్ చాలా పవర్ఫుల్. ఏ వ్యక్తులకైనా, నువ్వు రాజకీయంగా కావచ్చు, నువ్వు ఏ ఫోర్స్లో ఉన్నా సరే, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ఈ నంబర్సే మిమ్మల్ని కాపాడే నంబర్స్. వీటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవే సక్సెస్ నంబర్స్. దాని గురించి తెలుసుకోవాలి. కింద నా నంబర్స్ 2 స్క్రోల్ అవుతుంటాయి, మీరు చూడండి. ఎండింగ్స్ 46 ఉంటుంది. చాలా పవర్ఫుల్ ఉంటుంది. అందుకనే చూసుకొని ఈరోజు 7 నంబర్ గురించి మనం తెలుసుకుందాం. 10వ స్థానంలో ఇంజన్ నంబర్లో 1 నుంచి 9 వరకు మీకు ఏ నంబర్లు ఉన్నా సరే లాస్ట్ 7 వచ్చిందంటే ఎలాంటి సమస్యనిస్తుంది, ఇది చాలా డేంజరస్ సమస్యలను ఇస్తుంది. ఎలాగంటే చెప్తాను. మనము ఒక నంబర్ 7, ఇది సమస్య 7 ఎవరు? కేతువు. ఈయన కేతువు ఎవరయ్యా అంటే ఒక ఋషి. ఈయన
ఈ ఋషి చేసే పని ఏంటి? ఆయన ఎప్పుడు తపో వనంలో ఉంటాడు, తపో దీక్షతో ఉంటాడు, ఒక భక్తితో ఉంటాడు. ఒక అందరినీ, ఒక శివుణ్ణి కావచ్చు, ఒక మహావిష్ణువుని కావచ్చు, ఎవరినైనా సరే ఆయన భక్తితో ఆయన ఉంటాడు. కాబట్టి ఈ కేతువు భక్తి భావంతో ఉండే వ్యక్తి, భక్తితో ఉండే వ్యక్తి, ఆధ్యాత్మికంగా ఉండే వ్యక్తి. ఈయన పరిస్థితిలోకి మనం వెళ్తే, ఈ నంబర్ తీసుకొని వెళ్తే నీకు ఏం చేస్తుంది? ఫ్యామిలీతో దూరం చేస్తుంది. ఫ్యామిలీతో దూరం నుంచి ఎక్కడికో పంపించేస్తాడు. నువ్వు ఏదైనా జాబ్లో కావచ్చు, ఏ జాబ్ అయినా సరే, మీకు మన ఇండియన్ ఆర్మీ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే, ఎనీథింగ్ ఏదైనా సరే, ఫ్యామిలీకి దగ్గర లేకుండా నిన్ను దూరంగా పంపించేసి ఒక ఆధ్యాత్మిక పద్ధతిలోకి వచ్చేలాగా నిన్ను తయారు చేస్తాడు. నెక్స్ట్ ఇలా వచ్చింది కదా 7. ఒకవేళ నువ్వు నీ ఫ్యామిలీ, నువ్వు జాబ్లో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, నీ ఫ్యామిలీని దూరం నువ్వు మొండిగా వ్యవహరించి ఈ నంబర్తో నాకు పని లేదని తీసుకొని నువ్వు ఎక్కడున్నా సరే నీ ఫ్యామిలీని తీసుకుపోతావు. ఏం జరుగుతుంది అక్కడ అంటే, నీకు కానీ మెయిన్ మీ భార్యకు కానీ, మెయిన్ భార్యలకు సమస్య వచ్చేలా చేస్తుంది. నీకు సమస్య తక్కువనే ఉంటుంది. ఈ సమస్య అంటే, సమస్య మీన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తుంది. ఏదో రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్. ఒక ఆమెకి, ఒక అతనికి నేను చూశాను 7 నంబర్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ? అతనికి ఒక తెలంగాణ జెన్కోలో పనిచేస్తుంటాడు. అతనికి ఏం చేశాడంటే, ఆ నంబరు 7 ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ వైఫ్కి బ్రెయిన్ స్ట్రోక్స్ 2 times వచ్చింది. చాలా డబ్బు నష్టపోయాడు. ఇక్కడ సమస్య మనిషిని గుల్ల చేస్తుంది. నీ జేబులో ఉన్న డబ్బును గుల్ల చేస్తుంది. నువ్వు సేవింగ్ చేసుకున్న డబ్బును గుల్ల చేస్తుంది. టోటల్గా నిన్ను ఇబ్బంది చేస్తుంది. ఇక్కడ నిన్ను దూరం చేయలేదు ఫ్యామిలీకి, నీ హెల్త్ సమస్య రాలేదు. మూడో సమస్య ఏం ఏర్పడుతుందంటే, మనీ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తుంది. ఈ మనీ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా ఎలా చేస్తుంది అంటే, ఈ 2 సమస్యలు రాకున్నా మనీ ప్రాబ్లమ్స్, ఎక్కడైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తావు, లేకపోతే ఎవరికైనా డబ్బు ఇస్తావు, అన్ని రకాలుగా నువ్వు నష్టపోయేలా చేస్తుంది. డబ్బు నీకు వచ్చేలా చేస్తుంది. నీ దగ్గర ఉన్న డబ్బు ఏదైతే సరే, ఆశపడి ఎవరికైనా ఇచ్చినా సరే మరిచి మన వ్యక్తే, మన ఇదే అనేసి మిమ్మల్ని మోసం పోయేలా చేస్తుంది. చాలా డేంజరస్. అలాగే ఇది జరగలేదు, నిన్ను దూరం చేయలేదు, నీ హెల్త్ ఇష్యూస్ పోలేదు, నీ డబ్బు పోలేదు. 4వది, నీకు ఏదో రకమైన యాక్సిడెంట్, మీ వైఫ్ కానీ నీకు కానీ ఏదో రకమైన యాక్సిడెంట్, కాలు పోవచ్చు, చేయి పోవచ్చు, నువ్వే పోవచ్చు. ఇది చాలా డేంజరస్. దయచేసి 7 నంబర్ ఎండింగ్ ఉంటే తొందరగా మార్చండి. ఎప్పుడు ఎలాంటి సమస్య వస్తుందో తెలీదు. మీ యొక్క వెహికల్ నంబర్స్లో కూడా 7 లేకుండా చూసుకోండి. మీ మ్యారేజ్ డేటు 7, 16, 25 చూసుకోండి. 25 ఈ 4 సమస్యల్లో నేను చెప్పిన వాటిలో 25 మనకు రాజీవ్ గాంధీ గారి మ్యారేజ్ డేట్. మీరు 25 ఫిబ్రవరి ఉంటుంది. కావాలంటే ఆన్లైన్లో ఇప్పుడు గూగుల్లో కొట్టి చూసుకోండి. ఇప్పుడే 25 ఆయన మ్యారేజ్ డేట్ ఉంటుంది. ఆయనకు ఫ్యామిలీతో దూరం వెళ్ళలేదు, హెల్త్ ఇష్యూస్ రాలేదు, డబ్బు పోలేదు, బాంబ్ బ్లాస్ట్ అయ్యి చనిపోయారు. మీ అందరికీ తెలుసు. ఏదో రకమైన యాక్సిడెంట్తో, ఏదో రకమైన ప్రాబ్లమ్స్తో ఉంటుంది. కాబట్టి 7కు సంబంధించిన మీ యొక్క లైఫ్లో 7ని ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయకండి. 7 ఒకటి ఉంటే చాలు, లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు. కానీ చూసుకొని ముందుకెళ్ళి 100% మీ యొక్క లైఫ్ని సక్సెస్ఫుల్ బాటలో నడిపించుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.